వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఘన విజయం సాధించడం ఖాయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా ముఖ్యమంత్రిగా మళ్లీ జగనన్నే రావాలని కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరులో పెద్ద ఎత్తున ఆయన సమక్షంలో యువత వైసీపీలో చేరారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరులో వైసీపీలో చేరికల కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. వైసీపీ నేత మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన యువత పెద్ద ఎత్తున హాజరయ్యారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కాగా ఆయన సమక్షంలో వందలాది మంది యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ వైసీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన యువతకు ప్రాధాన్యం ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి వారికి హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి కాకాని మాట్లాడుతూ ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ రోజురోజుకు పెరుగుతుందని అన్నారు. అందుకు నిదర్శనం పెద్ద ఎత్తున యువత వైసీపీలో చేరడమేనని గుర్తు చేస్తూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయ దుందుబి మోగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ గెలుపు కోసం యువత కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు ఎంపీపీ గండవరం సుగుణ, జెడ్పీటీసీ సభ్యులు వెంకట సుబ్బయ్య, పోలిరెడ్డ చిన్నప్పరెడ్డి, రవి విజయకుమార్ రెడ్డి, ఈదురు రామ్మోహన్ రెడ్డి, దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పిల్లలకి ఆలోచన ఉంటుంది. పాపం ఏదైనా పవన్ కళ్యాణ్ లాంటి వాడైతే బాగుండు అని చెప్పాను, తప్పులేదు. కానీ పవన్ కళ్యాణ్ లాంటి వాడిని చాలామంది పాపం ఈ వయసు యువకులు అందరూ వెళ్ళి ఆయన ఎయిర్పోర్ట్లో కనపడ్డా ఎక్కడికి వెళ్ళినా సీఎం 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 అని అరిచారు. ఆయన చెప్పాడు, నాకు కూడా సీఎం కావాలని ఉంది, భవిష్యత్తులో నేను ముఖ్యమంత్రిని అవుతానని. సరే, అందరూ అనుకున్నారు, యువకులు చాలామంది పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటుంది, మనందరికి కూడా కొంచెం సినీ ఆర్టిస్ట్ కాబట్టి, సినీ హీరో కాబట్టి బాగుంటుంది. తీరా ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి మీరు ఇస్తానన్నటువంటి నా సీఎం పదవి నాకు అవసరం లేదు, కానీ మీరందరూ కలిసి ఆ సీఎం పదవిని నాతో పాటు మీరు కూడా కలిసి చంద్రబాబు నాయుడుకి ఇవ్వండి అని చెప్పారు. మన ఓటుకి విలువ ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో వాస్తవానికి నేను బయట వెళ్లాల్సినటువంటి కార్యక్రమం, కానీ విష్ణు చెప్పాడు 30వ తేదీ అయితే అనుకూలంగా ఉంటుంది అంటే మీకోసం మిమ్మల్ని అందరినీ ఈ పార్టీలో చేర్చుకొని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి. ఎందుకంటే ఒక్క యువకుడు పార్టీలో చేరితే 10 మంది పెద్దవాళ్ళు పార్టీలో చేరినట్లు లెక్క. యువశక్తి, ఆ బలం, ఆ కమిట్మెంటు, ఉన్నటువంటి ఆవేశం దాదాపుగా వయసులో ఉన్నటువంటి వాళ్ళకు ఉండదు. పోరాడాలనేటువంటి మనస్తత్వం, సాధించాలనేటువంటి తపన యువతలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈరోజు మీరు చేరేటువంటి కార్యక్రమానికి ఖచ్చితంగా హాజరు కావాలనేటువంటి ఆలోచనతో విష్ణు కోరిక మీరు ఏర్పాటు చేశాం.